Hi guys, this is Raghu and welcome back to my channel. Man of Masses, Young Tiger NTR, RRR దేవర లాంటి పాన్ ఇండియన్ చిత్రాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేయడమే కాకుండా రికార్డ్ స్థాయిలో కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేశాడు తారక్. ఇలా వరుసగా భారీ పాన్ ఇండియన్ చిత్రాల సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న తారక్ ప్రస్తుతం బాలీవుడ్ లో డైరెక్ట్ గా వార్ 2 అనే డెబ్యూ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా ఎన్టీఆర్ ఇందులో రాయ్ ఏజెంట్ గా కనిపిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పాలి. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని వార్ 1 కి సీక్వెల్ గా వార్ 2 చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా నుండి మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన వార్ 2 టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ టీజర్ లో యాక్షన్ డోస్ గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతుంది. టీజర్ లో హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, కియారా గ్లామర్ లుక్ బాగా హైలైట్ అయ్యాయి. అయితే ఈ సినిమా కొంత రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండబోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఓవరాల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం మాస్ ఫీస్ట్ అందించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితమైన ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ లోకి నేరుగా ఎంట్రీ ఇస్తుండడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఇది తొలి డెబ్యూ మూవీ కావడంతో ఈ సినిమా బిజినెస్ పై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునేందుకు సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. అయితే యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ సొంతంగా రిలీజ్ చేయడానికి ఉత్సాహం చూపడంతో ఆంధ్ర నైజాం థియేట్రికల్ బిజినెస్ హోల్డ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఒక్క నాగవంశి మాత్రమే కాకుండా దిల్ రాజ్ తో పాటు చాలా మంది నిర్మాతలు ఈ సినిమా కోసం ఫ్యాన్సీ రేట్ ను ఆఫర్ చేశారు. కానీ యశ్ రాజ్ ఫిలిం సంస్థ వాళ్ళు సుముఖంగా లేరని సమాచారం. అయితే ప్రస్తుతం వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం సుమారుగా 120 కోట్ల రేంజ్ లో డీల్ జరిగినట్టుగా సమాచారం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క హిందీ డబ్బింగ్ సినిమాకి కూడా ఇంత రేట్ ఎన్నడూ పలకలేదు. ఎన్టీఆర్ కున్న మార్కెట్ ను బట్టి ఈ రేంజ్ బిజినెస్ ను నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కోట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాను ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మూవీ మేకర్ సన్నాహాలు మొదలు పెట్టేశారు. అయితే రిలీజ్ డేట్ కి నార్త్ లో ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోయినప్పటికీ సౌత్ లో మాత్రం భారీగానే కాంపిటీషన్ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో దట్స్ ఆల్ గైస్, వార్ 2 సినిమాకు తెలుగు థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్ లో బిజినెస్ జరుపుకోవడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.